హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్తి వండర్స్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంజిన్ గురించి రోజు కొద్దిగా చూస్తున్నాము. అది ఇప్పుడు క్రాంక్ షాఫ్టు, పిస్టన్స్, దాని కూలింగ్ సిస్టము, ఫ్యూల్ సిస్టము, లూబ్రికేషన్ సిస్టము, సిలిండర్ హెడ్, ఫ్రంట్ గేర్స్, టైమింగ్ గేర్స్ చూసారు, అన్నీ చూసారు కదా. ముందర భాగం చూసారు, వెనుక భాగం క్రాంక్ షాఫ్ట్కు ఫస్ట్ మెయిన్ పార్ట్ క్రాంక్ షాఫ్ట్. దాని వెనుక భాగం ఏముంటుంది చూసేద్దాం. ఇంజిన్లో వచ్చిన పవరు, ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంటే పవర్ వస్తుంది. ఆ పవరు ఫ్లైల్ రూపంలో బయటకు వెళ్తుంది. అంటే క్రాంక్ షాఫ్ట్కి ఫ్లైల్ ఫీడ్ అవుతుంది. ఆ ఫ్లైల్ ఎట్లా ఉంటుంది మీకు ఫిగర్ చూపిస్తా, బొమ్మ చూపిస్తా. దాని ద్వారా ఒక్కొక్కటి బయటకు వెళ్దాం. ఇంకా ఇంజిన్లో మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫ్లైల్ చూసేసి ఆ ఫ్లైల్ ఎట్లా ఉంటుంది, అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం పని చేస్తుంది ఓపెన్ చేసి ఫిగర్ చూపిస్తా. అది చూడరు. చూసిన తర్వాత దాని తర్వాత ఇంకా వెనక క్లచ్, గేర్ బాక్స్ అన్నీ ఒక్కొక్కటి ఉంటుంది. వెనక క్లాస్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ఫిగర్ రూపంలో బొమ్మ చూపిస్తా. సో మొత్తం ఫ్లైల్ చూడరు ఎట్లా ఉన్నది, అదేంటి చూడరు, సరేనా. ఇంకా రోజు చూస్తున్నాం మొత్తం కొద్దిగా. ఫ్లైల్ చూసేయండి. దాని తర్వాత ఎట్లా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయరు. వీడియో మాత్రం తప్పక లైక్ చేసి అందరు షేర్ చేయండి. ఎట్లా ఉన్నది చదువుకుని పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్ మెసేజ్ చేయరు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కాల్ చేసిన ప్రతి ఒక్కటి దాని గురించి చెప్తా. ఇన్ని గురించి ఏ డౌట్ ఉన్నా, సరేనా. ఇంకా చూసిద్దాం లోపల ఏందో. ఇది ఇంజన్లో క్రాంక్ షాఫ్ట్. దీనికి ముందు టైమింగ్ గేర్స్, ఫ్యాను, ఆల్టర్నేటరు, దీని తర్వాత ఇవన్నీ పిస్టన్స్, రింగ్స్, వాల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇది అన్నీ తిరుగుతూ ఉంటే దీని ద్వారా పవర్ బయటకు వెళ్తుంది. ఇంకా ఫ్లైల్ ఉంటుంది. ఇంకా ఫ్లైల్ చూడండి ఎట్లా ఉంటుంది అనేది. ఫ్లైల్ అనే ఇది క్రాంక్ షాఫ్ట్కు ఇక్కడ ఫిట్ అవుతుంది. పొల్లతో క్రాంక్ షాఫ్ట్కి ఫిట్టింగ్ ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ ఇది తిరగడం దీంతో. ఇది ఫ్లైల్ అంటే ఇది. దీనికి ఒక గేర్తోని స్టార్టింగ్ కొరకు గేర్. ఇది సెల్ఫ్ కొడతాం కదా, బండి కీతో సెల్ఫ్ కొడతారు కదా, సెల్ఫ్ మోటార్ ఉంటుంది. సెల్ఫ్ మోటార్ ఉన్న గేరు దీన్ని తిప్పుతుంది. ఈ పనుల ద్వారా తిప్పి ఫ్లైల్ తిరుగుతుంది. దాంతోపాటు పవర్ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా దీన్ని నెక్స్ట్ వీడియోలో మొత్తం క్రాంక్ షాఫ్ట్, ఫ్లైల్ ఎట్లా ఉంటుంది, దానికి ఇంకేం క్లచ్, దీనికి ఇక్కడ ఫ్లైల్ క్లచ్ ఫిట్ అవుతుంది. క్లచ్ ఫిట్ అయ్యి బయట వెళ్తుంది పవర్ అంతా క్లచ్ ద్వారా. క్లచ్ వాడతారు కదా బండికి, ఇక ఫిట్ అయిపోతుంది. ఫ్లైల్కి ఫిట్ అవుతుంది క్లచ్. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా దీని ఫ్లైలు, క్రాంక్ షాఫ్ట్ అన్నీ ప్రాక్టికల్ నేను షూట్ చేసి వీడియో చేసి చూపిస్తాను మీకు. అది చూస్తున్నాండి. ఇలా ఉంది క్రాంక్ షాఫ్ట్కు ఫ్లైల్ ఇట్లా ఉంటుంది. అది ఎలా పనిచేస్తే చూసారు కదా, అర్థమైందా. ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయరు, మెసేజ్ చేయరు, చెప్పేస్తా పిల్లలు. ఎవరికి డౌట్ ఉన్నా మెకానికల్గా, సరేనా. ఇంకా ఎట్లా అనిపించింది చేస్తున్న వీడియో, ఎలా ఉంటున్నా ఏంది నాకు కామెంట్ చేయండి. చదువుకునే పిల్లలకు ఉపయోగపడతాను అనుకుంటున్నా. మెకానిక్ పై నేర్చుకునే వాళ్ళకి మీరేమంటారు కామెంట్ చేయండి. నేను చెప్పి అర్థమవుతుంది లేదా అది కూడా చెప్పేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ క్రాంక్ షాఫ్ట్, ఈ ఫ్లైలు, దాంతో ఏముంటుంది అనేది మొత్తం ప్రాక్టికల్ నేను చూపిస్తాను మీకు. అది ఓపెన్ చేసిన పార్ట్ని చూపిస్తాను. అది చూసేయండి. చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. మీ వాళ్ళ కోసం మెసేజ్ చేయండి. పూర్తి విషయం ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.